ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు అయితే మిస్ అవ్వద్దు. ఫస్ట్ అయితే మేము ఇంకా వీడియో చేసి లొకేషన్ అయితే సెట్ చేసుకోలేదు. మా హస్బెండ్ కూడా తెలియదు అనమాట ఇప్పుడు వీడియో తీస్తామని. అవి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను లైక్ మీ వైఫ్ కి ఏమి ఇష్టం అని నేను ఇవాళ మా ఆయన అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మా ఎవరి రియాక్షన్ అయితే చూద్దాం. కొంచెం అయితే వెయిట్ చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈ రోజు అయితే మళ్ళీ మేము కపుల్ గా అయితే మీ ముందుకు వచ్చేసాం. మా ఆయనకైతే కంటెంట్ ఏంటో ఇంకా తెలియదు అనమాట. సో ఇప్పుడైతే కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఈ రోజు కంటెంట్ ఏంటంటే కనుక లైక్ నాకు ఇష్టమైన ఏంటో మీ నోటితో చెప్పాలన్నమాట. వాట్ నథింగ్. ఓకే చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది. లైక్ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం కదా, ఆ వీడియోలో మనం ఒక మిస్టేక్ చెప్పామన్నమాట. అది ఇప్పుడు మనం క్లియర్ చేసేయాలి. లైక్ వాళ్ళు ఏమని కామెంట్ చేశారు అంటే లైక్ మనం చెప్పింది ఏంటంటే మన గ్రాండ్ పేరెంట్స్ వ్యవసాయానికి వెళ్ళారు అని చెప్పలేదు, పనికి వెళ్ళారు అని చెప్పాం. అది మనం కూడా ఒప్పుకుంటాం. కాకపోతే వాళ్ళు ఇంకొకటి చెప్పారు ఏంటంటే మీ తాత కాదు ముత్తాత అని చెప్పారు. అది నిజమే అంటారా? మీ తాతయ్య కాదు మీ తాతయ్య వాళ్ళ నాన్నగారు అలా ఏమైనా వెళ్ళారా? అలాగా ఏం లేదు. సో ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒక సైడ్ నుంచి ముత్తాత వెళ్ళారు, ఒక సైడ్ నుంచి తాతయ్య గారే వెళ్ళారు. నాకు తెలిసి మాకైతే అలాగే చెప్పారు. అయితే మీ తాతయ్య వెళ్ళినట్టు మాకు తెలిసి మా తాతయ్య వెళ్ళినట్టు. ఓకే, మేమైతే క్లియర్ చేసామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే మనం కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సరే, ఈ రోజు కంటెంట్ ఏంటంటే కనుక మొత్తం అంతా నా స్వార్థం గురించి ఆలోచించి అయితే ఈ రోజు కంటెంట్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, లైక్ నా గురించి మా ఆయనకి ఎంత తెలుసో నేను కూడా మీతో పాటు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక నాకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి? యాపిల్. ఒక రకంగా అయితే ఓకే అండి, బికాస్ నేను బనానా తప్ప మొత్తం అన్ని తినేస్తాను. సో అయితే ఓకే. బనానా అయితే ఫుల్ ఫైటింగ్ బనానా. ఓకే, అది కూడా మీకు ఒక ట్రిక్ చెప్తాను. బనానా ఎలా తినాలంటే మంచిగా పెరుగన్నం వేసుకొని దాంట్లో కలుపుకుని తినండి. ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కూడా. సూపర్ గా తింటారు చూడండి మా వైఫ్, ఫుల్ టేస్టీ. నో గైస్, నో మా ఆయన అలాగే చెప్తారు. నెక్స్ట్ అయితే కనుక నాకు ఇష్టమైన కర్రీ వెజ్ లో ఆలు. ఓకే, ఆలు కర్రీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు ఇష్టమైన కర్రీ నాన్ వెజ్ లో అయితే పీతలో క్రాబ్. మా ఆయనకి నా గురించి బాగానే తెలుసు. శబాష్. 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన కలర్ ఏంటి? మా ఫ్యామిలీ అందరికి అదే కలర్ ఇష్టం అనమాట. సో ఇది చెప్పేస్తారు, బ్లూ కలర్. రైట్. నెక్స్ట్ లైక్ నాకు అది నా కలర్, నన్ను కాపీ చేసి చూడండి. అంత లేదండి, అంత లేదు. నాకు కూడా ఫస్ట్ నుంచి అదే ఇష్టం. నెక్స్ట్ అయితే నాకు ఇష్టమైన థింగ్ ఏంటి? పని. నాకు ఇష్టమైన పని లైక్ కొన్ని ఉంటాయి కదా ఇంటికాడ చేసే పనులు, అందులో నాకు ఇష్టమైంది ఏంటి? ఇదే చూడండి వీడియో. యూట్యూబ్ చూసిదా చేసేదా? యూట్యూబ్ చూడటము ఈ టైప్ వీడియోస్ చేయడము. ఓకే గైస్, కానీ అదైతే కాదు. నాకు ఇష్టమైనది అయితే కనుక గార్డెనింగ్ అనమాట. నాకు మొక్కలు పెంచడం అంటే పిచ్చి. మా ఆయన మొత్తం ఏదేదో చేసేస్తున్నారు ఈరోజు. ఫన్నీగా ఉంది వీడియో. లైక్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు సీరియస్ గా లైక్ మీ వైఫ్ లో మీకు ఇష్టం లేని పార్ట్ నిజం అంటే ఇది చేయకుండా ఉంటే బాగుంటది ఆ టైప్ లో. ఇప్పుడు మీ వైఫ్ నేను నాలో మీకు ఇష్టం లేనిది లైక్ తను ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఎప్పుడు విందు, ఎప్పుడు నేను చేయొద్దన్న పని ఈ విషయంలో చేస్తుంది అన్న విషయం ఏంటి? కోపమించడం. చిన్న మాట వస్తే కోపము. అది నచ్చంది. ఓకే, మేబీ ఫ్యూచర్ లో ఒకవేళ మీకోసం ట్రై చేస్తాను. నెక్స్ట్ ఓకే చూసారా ఫ్రెండ్స్, ట్రై చేస్తుంది. ఇంకా ట్రై చేసే దాంట్లో ఉన్నది. ఓకే మా అంతానే అనట్లేదు, ట్రై చేస్తుంది. ఇంకా ఆ ట్రై అది ట్రైలోనే ఉంటది ఇంకా అది. ఓకే, నెక్స్ట్ మీ వైఫ్ ఈ విషయంలో తను చూడండి ఇప్పుడు కూడా చెప్తలేదు ఓకే అని. ఓకే, నేను ఈ విషయంలో చాలా మెచ్యూర్డ్ గా ఉంటది. చాలా ఇప్పుడు సపోజ్ ఏదైనా లైక్ కేరింగ్ లేదా ఏదైనా ఈ విషయంలో బాగా మెచ్యూర్డ్ గా ఉంటాను, మీకు నచ్చుతుంది. ఆ విషయం ఏంటి నాలో?
ఇంకా ఆలోచించింది చాలు, చెప్పండి. అవి వచ్చేసి ఒకటి నా మీద లవ్, కేరింగ్, రూబీ కేరింగ్, ఇది నాకు నచ్చుతుంది. నిజమా? నిజమా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కొంచెం అడగడానికి నాకు కూడా బాధగానే ఉంది, కానీ తప్పట్లేదు, అడిగేస్తున్నాను. ఇప్పుడు డబ్బులు, మనీ, మీ వైఫ్ ఎంత ఖర్చు, ఒక 100%లో ఎంత ఖర్చు పెడుతుంది? తను ఎక్కువ ఖర్చు చేస్తుందా, పొదుపు చేస్తుందా? ఫ్రెండ్స్ ఇది మటుకి, ఈ విషయంలో మటుకి కొంచెము చెప్పాలి. ఖర్చు పెడితే ఏదైనా కానీ చూసింది అంటే కంపల్సరీ చూస్తుంది, ఒక 2-3 టైమ్స్ చూస్తుంది. చూసి అది మనకి యూజ్ అవ్వకపోయినా సంబంధం లేదు, బట్ ఏంటంటే అది కొనుక్కుని వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఎక్కువ మనీ దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను, లైక్ ఏ ప్రొడక్ట్స్ కొంటాను ఎక్కువ? చేసి కొంచెం ఈ బేబీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఏంటంటే యూజ్ అవుతాయి లేదు అనేది సంబంధం లేదు, బట్ ఏంటంటే అవి కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి, కొనుక్కుని వచ్చేస్తారు. అది యూజ్ అవ్వకపోయినా సంబంధం. నాకు కొనుక్కోవట్లేదు కదా గైస్, నా కూతురికే కదా కొంటున్నాను, అది కూడా లేదు. ఇది కూతురికే కదా, అది కూడా లేదు. ఇంటి ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే కొనేయాలి, అది బాగుందా కొనేయాలి అంతే. అది యూజ్ అవుతుంది లేని సంబంధం లేదు, బట్ ఏంటంటే కొనుక్కొని వచ్చేస్తుంది. తర్వాత ఆలోచిస్తారు మళ్ళీ, ఇది యూజ్ చేయలేదు, యూజ్ అవుతలేదు కదా, వేస్ట్, ఊరికే కొనేసాము అని అప్పుడు ఆలోచిస్తారు. అది ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు ఆలోచించాలంటే, బట్ అది అమౌంట్ ఇచ్చి ఆడి దగ్గర కొనేటప్పుడు ఆలోచించాలి. ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి కొనాలి దాన్ని. అలాంటిది ముందు ఆలోచించాలి, ఫస్ట్ కొనేసి తర్వాత యూజ్ అవ్వకపోతే అప్పుడు ఆలోచించి అప్పుడు చెప్తుంది ఫ్రెండ్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి మీ వైఫ్ ఎక్కడ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు? లైక్ బయట ఫుడ్ సెట్ అవుతారా, అవ్వరా? ఎక్కడికైనా మీరు లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు రెస్టారెంట్ మీద ఎక్కువ తింటారా, రోడ్ సైడ్ ఇష్టపడతారా? రోడ్ సైడ్ ఎక్కువ అంటే పానీపూరి. నిజం చెప్తున్నాను నేను, రోహి కడుపులో పడినప్పటి నుంచి లైక్ నేను మొన్న ఎప్పుడు మనం ఫిబ్రవరిలో వెళ్ళాం గైస్ ఫస్ట్ పానీపూరి తినడానికి. మొన్న మా మ్యారేజ్ యానివర్సరీ టైంలో వెళ్ళాం అనమాట కర్ణాటకలో. మరి పానీపూరి ఇష్టం ఫ్రెండ్స్, అందుకే పానీపూరికి తీసుకుని వెళ్ళా. అదే ఓకే, తీసుకుని వెళ్ళారు కాదనట్లేదు, కానీ నేను అప్పుడు ఒక 2 years గ్యాప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. లైక్ పానీపూరి తినలేదు సమ్ రీజన్స్. తర్వాత ఇప్పుడైతే అప్పుడే 4 times తినేసాం ఫిబ్రవరి నుంచి. దీంతో అది కూడా నేర్చుకున్నది, అది కూడా పానీపూరి, ఓన్లీ పూరి, ఉల్లిపాయలు, ఆనియన్స్, ఈ రెండే. ప్యాస్ అటుగా ప్యాస్ డాలో అంటది ఫ్రెండ్స్. అది నా కూతురు కదా, నా పోలికలు రాకపోతే ఎలా ఉంటది? ఇంకొక క్వశ్చన్, లైక్ రూహి నా బెల్లీలో ఉన్నప్పుడు, టమ్మీలో ఉన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? ఎవరు పోలికలు రావాలి, లైక్ ఎలా ఉండాలనుకున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రెండ్స్ నాలాగే ఉండాలనుకున్నా, బట్ ఇలాగ దీనికి డబుల్ ఉన్నది. అది ఒక సైడ్ ఇదే అనుకుంటే ఇంకొక సైడ్ అయితే తయారగిలింది ఇప్పుడు. ఓకే గైస్, మేము ఎంటర్టైన్ అయ్యి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసాము అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా నుంచి ఎటువంటి కంటెంట్ ఆశిస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మా ఇంటి చూడండి నాకన్నా పొడిగైపోవాలని ట్రై చేస్తున్నారు. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్. Don't forget to subscribe guys.